కి భారతం ఎందుకు వచ్చింది అంటే పిల్లలకి చిన్నతనం నుంచి ఇది నేర్పగలిగితే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆస్తి అవుతారు. నీ వైపు నుంచి మాత్రమే ఆలోచించడం నేర్చుకోకు, అవతల వారి వైపు నుంచి ఆలోచించడం కూడా నేర్చుకో. అప్పుడు మొదట ఏమవుతుందో తెలుసా, అవతలవాడు చెప్పింది శ్రద్ధగా వినడం అలవాటు అవుతుంది. అసలు వింటే సగం సమస్య తీరిపోతుందండి జీవితంలో. అసలు వినకపోతే ఎంత ప్రమాదం వస్తుంది. శల్యుడితో ఉన్న సమస్య ఏమిటంటే ఇమడకపోవడానికి కారణం ఏమిటంటే ఎప్పుడూ తనని తాను గొప్పగా భావన చేసుకుంటూ ఉంటాడు. ఇది రుగ్మత. నిజంగా నువ్వు గొప్పవాడివైనా నేను ఎంతటి వాడిని అనుకున్నవాడు ఎక్కడైనా ఈవిడిపోతాడు. ఆయనకేం ఇబ్బందులు ఉండవు, ఎక్కడైనా ఈవిడిపోతాడు. హాయిగా ప్రశాంతంగా సంతోషంగా గడిపేస్తాడు. అది ఎక్కడవనివ్వండి, ఆయనకేం ఇబ్బంది ఉండదు. ఆ పాత్రలోకి ఇమిడిపోతాడు. ఒక తండ్రిగా ఇమిడిపోతాడు, అన్నగా ఇమిడిపోతాడు, తమ్ముడిగా ఇమిడిపోతాడు, భక్తుడిగా ఇమిడిపోతాడు, పౌరుడిగా ఇమిడిపోతాడు, ఉద్యోగిగా ఇమిడిపోతాడు. అప్పుడు ఆయన హాయిగా ఉంటాడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా ఉంటారు. మీరు నేనేదో అన్నదోటి ఉందనుకోండి మనసులో, నేనింత గొప్పవాణ్ణి అని అనుకోవడానికి ఒక భావన ఒకటి మనసులో ఉంటుంది. నేను తెల్లగా ఉంటా ఒకడికి, నేను పొడుగ్గా ఉంటా ఒకడికి, నాకు చాలా పద్యాలు వచ్చు ఒకడికి, నీ రోజు ఉపన్యాసం చెప్తా ఒకడికి, నాకు డబ్బు ఉంది ఒకడికి, నాకు అధికారం ఉంది ఒకడికి, నా దగ్గర చాలా మణులు మాణిక్యాలు ఉన్నాయి ఒకడికి, భూములు ఉన్నాయి ఒకడికి, నాకు అసలు ఏమీ లేదు. అదో అహంకారం, అదో చమత్కారం. లోకంలో ఏంటంటే అసలు నేనేం పట్టించుకోనండి, అసలు ఏముందో ఏం లేదో నేను ఇప్పుడు అలా భగవంతుడి గురించి ఆలోచిస్తుంటాను. అలా అనుకోవడం ఓ అహంకారం. అసలు నిజానికి ఇవన్నీ కాదు, తాను ఎక్కడికి వెళ్ళినా ఇమడడం గొప్ప. అలా ఇమడగలిగాడు అనుకోండి, నీళ్లు గ్లాసులో పోసినా ఇముడుతాయి, సీసాలో పోసినా ఇముడుతాయి, బిందెలో పోసినా ఇముడుతాయి. మీరు ఎందులో ఇమడ్చకపోయినా నదిలో ప్రవహిస్తాయి. అందుకు పనికొచ్చాయి. అలా ఇమడడం మీకు రాలేదనుకోండి, అది అవతలవాడి సంగతి దేవుడి ఎరుగు. కానీ ముందు మీకు జీవితంలో ప్రశాంతత ఉండదు, మీరు ఇమడలేరు. ఎందుకని అంటే ఏదో నేను ఇది అన్న భావన ఒకటి ఉంటుంది. నేను ఇంత వాడనై ఇలా ఉండడమా అనుకుంటే మీకు మీరు బరువు, మీతో చేరిన వారికి బరువు. శల్యుడు అదే జీవితంలో. నేనింత వాణ్ణి ఏదో అనుకుంటుంటాడు ఎప్పుడు. పొగిడితే సంతోషం, పొగడకపోతే ఇమడడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడో వాణ్ణి పాడు చేస్తాడు, తను పాడైపోతాడు. పాడైపోయినా పర్వాలేదు, ఆ భావన మాత్రం వదలడు. అమ్మో, అది ప్రమాదం కదండి. అది రాకూడదు చిన్నతనం నుంచి. అది రాకుండా ఉండాలి అంటే భారతంలో ఇలాంటి కథలు చెప్పి పిల్లల జీవితాన్ని ఒబ్బిడి చెయ్యగలిగిన విశ్వవిద్యాలయం ఒకటి ఉంది.